బ్రేకింగ్లో చూస్తున్నాం. మొయినాబాద్ జంట హత్యల కేసులో సంచలన మరుపు వెలుగులోకి వచ్చింది. అప్పులు ఇచ్చిన వారినే లక్ష్యంగా చేసుకుని హత్యలు జరిగినట్లుగా తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. కరీమాబీ దంపతులు మొత్తం 8 మంది అప్పుదారులను టార్గెట్ చేసినట్లు సమాచారం. వీళ్లలో ఇప్పటికే 2 మహిళల హత్యకు గురయ్యారు. మిగిలిన 6గురిని కూడా ఫామ్ హౌస్కి పిలిపించి హత్య చేయాలని పథకం పన్నినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ప్రాణహాని ఉందంటూ 6 మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండానే వారినే లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారన్న ఆరోపణలు కేసును మరింత సంచలనంగా మారుస్తున్నాయి. తాండూరు పరిధిలో కూడా 2 మహిళల నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళని హత్య చేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. డబ్బులు ఇస్తామని చెప్పి ఫామ్ హౌస్కి పిలిచి హత్యలకు పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి నిజానిజాలు విచారణ తర్వాతే బయటకి రానున్నాయి. తాండూరు ఇందిరానగర్ చెందిన కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి తాము కూడా కరీమా బేగం అనే స్త్రీకి రకరకాల సందర్భాల్లో ఆమె అవసరాలను బట్టి కొంత డబ్బులు చేతి బదులు ఇచ్చామని చెప్పి తెలిపారు. వారు ఇచ్చిన చేతి బదులు డబ్బులు తిరిగి అడగడంతో వాళ్ళని కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్కు రమ్మని కరీమా బేగం కోరింది. కాకపోతే వివిధ కారణాల వల్ల తాము వెళ్ళలేకపోయామని ఈ నెల 14-15 తారీఖులో వస్తామని చెప్పి కొంతమంది బాధిత మహిళలు తెలిపారు. ఇటు విషయం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద తగు దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నాను సార్. మా దగ్గర ఈయన హెల్త్ బాగలేదు, పండుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. డబ్బులు ఇవ్వని అంటే నేను మంద దగ్గర తెచ్చిపోతా, నేను ఉండను, మీకోసమన్నా చనిపోతా అంటని చెప్పింది సార్. చీరల దంద చేస్తా అని బుద్ధిగాయించి అక్క పైసలు ఇవ్వక నేను ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుద్ధిగాయించి తీసుకున్నాను సార్. ఈయన హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు, హాస్పిటల్ వేసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతా, మీ పైసల గురించి మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, మీ పైసల గురించి చచ్చి మీ నిన్న కేసు పెడతా అంటని చెప్పింది సార్. రమ్మన్నా సార్, మాకు పోదాం అక్క, మనము హైదరాబాద్ పోదాము, మదీనా షాపింగ్కి పోదాము, మంచి చీరలు ఉన్నాయాడ ఇప్పిస్తా, దాని ఎన్నో తోలుకపోతా అంట అని చెప్పింది. కానీ మేము పోలేను, భయపడిన మా ఆయన ఇంట్లో తిడతాడు, నేను రానా అమ్మ అంటానని చెప్పి నేను రాలేను సార్, పోలేను. ఏం చేస్తాం సార్, ప్రజలు పోలీసుల చేతిలో పెట్టినాము, ఏం చేయాలి, ఏం చేస్తారో వాళ్ళ జిమ్మేదారిగా. మాకు చంపుతామని మాకు టార్గెట్ పెట్టింది. ఇప్పుడు మాకు రాత్రి పోలీసు వాళ్ళు పిలిపించేసిండ్రు, రాత్రికి పిలిపించి వాళ్ళు మాకు కొంచెం పోలీసు వాళ్ళు ఇక మన అరెస్ట్ చేసినందుకు మా ప్రాణాలు కొంచెం దక్కినాయి సార్. ఇక అందరివి सर मेरे को ये कार्ड 15 दिन में दे तुम बोल को लिए करीमा पैसे, एक पेपर कुछ भी नहीं लिखा ली मैं, हाथ बदल के सर का दे आप ही बोल के बोले. कभी दिन उसको टाचर नहीं करी. परसों आको तुम्हारे पैसे तुम आगे दे दूँ बाजी, एक 20,000 रुपये दे दूँ. नाजा बाजी को एक भाभी को एक 10,000 दे तुम बोल को बोले साबुनो. उसके बाद में उनकी बात नहीं चीज नहीं देखो उतना. कितने लिया आपके पास? 30,000. కరీమా అనేట ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 1 రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కాకపోతే మొన్న నేను లాస్ట్ టైము 12వ తారీఖు రోజు నేను ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయలేదు. నాకు మెసేజ్లు పెట్టుకుంటా పోయింది, వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఆమె మాట్లాడింది, నేను మాట్లాడింది కూడా ఉంది. అయితే నేను ఇప్పుడు రేపు వచ్చిస్తున్నా, ఎల్లుండి వచ్చిస్తున్నా, మా బాబుని పంపిస్తా అని చెప్పడం కాకుండా నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1,00,000 రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కు రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పినామే. చెప్తే సరే అని అన్నది. మళ్ళీ ఆ 2 రోజులు కూడా నేను ఫోన్ చేస్తే ఇంటికాడికి రమ్మన్నది. 12వ తారీఖు నేను ఇంటికాడికి పోయినా. అయిన తర్వాత సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, లేకపోతే మీరు రేపు పొద్దున మీరే వద్దురు అని చెప్పేసి కూడా అన్నదాన్ని. అయితే ఆ మాటల్ని బట్టి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే సార్ వాళ్ళు అప్పుడే వచ్చి 9:30 9 గంటల అప్పుడు వచ్చిండ్రు, పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి మాకు ఆ నైటే తెలిసింది.
పొద్దున ఇక మొత్తం మీడియా వైజ్గా ఆమె ఈ ఇద్దరు వృద్ధ మహిళలు చూస్తూ ఉన్నాం మొయినాబాద్ జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన నేపథ్యం ఏంటో చూసాం అండ్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాలు నిజంగా విస్తుపోయేటువంటి విషయాలు, చాలామంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఓవరాల్గా యాక్చువల్గా జరిగింది ఏంటి? మొయినాబాద్ ఇద్దరు మహిళా హత్య కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా ఎవరైతే అప్పులు ఇచ్చారో వారందరినీ కూడా చంపేయడానికి ప్రధానంగా కుట్ర పడినట్లు కరీమాబీ దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆమెను అరెస్ట్ చేశారు. అయితే 8 మంది అప్పులు ఇచ్చారు కాబట్టి ఒక ఇద్దరిని డబ్బులు తిరిగి ఇస్తారని చెప్పి మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా పిలిపించి దాని తర్వాత ఆమెను హత్య చేశారు. అయితే మరో 6గురిని కూడా దీనికి సంబంధించి చంపేందుకు కూడా స్కెచ్ వేయడంతో 6గురు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఆమె నుండి తమకు కూడా ప్రాణహాని ఉంది, ఎందుకంటే ఆమె అడిగినప్పుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి తమను కూడా చంపేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఇటు పోలీసులు వారికి ప్రాణ హాని కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా కరీమాబీతో పాటు దీనికి సంబంధించి ఆమెకు సహకరించిన మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అయితే మొత్తానికి మాత్రము తాండూరు పరిధిలో ఇద్దరు మహిళల దగ్గర డబ్బులు తీసుకొని ఒక హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే మరో 6గురు కూడా ఈ విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంకా ఎవరెవరికి ఇంకెంత మొత్తంలో డబ్బులు ఆమె తీసుకుంది వారు కూడా ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి వీడిందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.